కస్టమర్ అనేవాడు ఒక్కసారి వచ్చి కొని పోయేవాడు కాదు, ఒక ఏటీఎం లాంటి వాడు. ఇప్పుడు వచ్చి మన దగ్గర కొంటా ఉండాలి. దీన్ని బేస్ చేసుకునే మనకి బిజినెస్ టర్మ్స్ మనం నేర్చుకుంటున్నాం కదా. ఇందులో ఎల్టీవీ అంటే లైఫ్ టైమ్ వాల్యూ, ఎల్వీపీ క్యాక్ కన్నా 3 times ఎక్కువగా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ 500 క్యాక్ అయింది అనుకోండి, కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ అయితే ఇంటూ 3 ఆర్ ఈక్వల్ టు 3 ఉండాలి. అలాంటప్పుడు 1500 మినిమం ఆ కస్టమర్ దగ్గర నుంచి మనకి రావాలన్నమాట. అలా వస్తేనే మనకు బిజినెస్ నిలబడుతుంది. కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అని మనం లాస్ట్ వీడియో చేసాం కదా, అది చూడకపోతే చూడండి. అలాగే ఎల్టీవీ లైఫ్ టైమ్ వాల్యూ అంటే ఒక కస్టమర్ వచ్చి తన లైఫ్ టైమ్ లో మీ దగ్గర ఎన్నిసార్లు పర్చేజ్ చేస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తా కూడా, ఒక ప్రొడక్ట్ మీ దగ్గర 500 వాల్యూ చేసే ప్రొడక్ట్ ఉందనుకోండి, ఆ 500 వాల్యూ చేసే ప్రొడక్ట్ నెలకి కస్టమర్ 2 సార్లు కొంటే 12 నెలలు లైఫ్ టైమ్ వాల్యూ 12 నెలలు వేసేసుకుంటే ఇంటూ 12 అంటే 2 సార్లు కొన్నాడు, దాని 1000 రూపీస్ ఇంటూ 12 అంటే 12,000. ఆ కస్టమర్ దగ్గర నుంచి మీకు వచ్చే వాల్యూ 12,000. దీన్ని ఎల్టీవీ లైఫ్ టైమ్ వాల్యూ అని అంటారు. ఈ ఫార్ములా మీరు బిజినెస్ లో అప్లై చేస్తే, అంటే మీ బిజినెస్ లాస్ లో ఉందా ప్రాఫిట్ లో ఉందా అంటే, మీ కస్టమర్ క్యాక్ ఎక్కువగా ఉండి ఎల్టీవీ తక్కువగా ఉందనుకోండి, మీ బిజినెస్ లాస్ లో ఉన్నట్టు. అదే క్యాక్ సిఏసి తక్కువగా ఉండి ఎల్టీవీ ఎక్కువగా ఉందనుకోండి, మీ బిజినెస్ ప్రాఫిట్ లో ఉన్నట్టు. ఇన్వెస్టర్లు కళ్ళు మూసుకొని మీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అదే మల్టిపుల్ టైమ్స్ ఒక కస్టమర్ వచ్చి మీ దగ్గర కొంటుంటే మీ బిజినెస్ చాలా బాగా రన్ అవుతున్నట్టు. దాంతో మీ వాల్యుయేషన్ చాలా పెరిగిపోతుంది, ఆటోమేటిక్ గా మీ బిజినెస్ డెవలప్ అయిపోతుంది. ఎల్టీవీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 ఇంటూ క్యాక్. ఈ క్యాల్కులేషన్ వేసేసుకోండి. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మల్టిపుల్ టైమ్స్ చూడండి ఈ వీడియో, మీకు అర్థమైపోతుంది. ఏం లేదు, ఒక కస్టమర్ తన లైఫ్ టైంలో అంటే 12 months లో ఎగ్జాంపుల్ తీసుకుంటే 12 months లో మీ దగ్గర వచ్చి ఎన్నిసార్లు కొంటాడు, అదే లైఫ్ టైం వాల్యూ. ఎన్నిసార్లు కస్టమర్ వచ్చి మీ దగ్గర ఎక్కువ సార్లు కొంటాడో మీ బిజినెస్ వాల్యుయేషన్ అంతా పెరిగినట్టు. ఇది పెరగాలంటే కస్టమర్ కి మంచి సర్వీస్ ఇవ్వాలా, మంచి ప్రొడక్ట్ ఇవ్వాలా, మంచి ఎక్స్పీరియన్స్ ని ఇవ్వాలా. అప్పుడు ఏం చేస్తారు, కస్టమర్స్ మళ్ళీ కొంటాడు. అంటే దాన్ని మనం అప్సెల్ చేయొచ్చు, రీసేల్ చేయొచ్చు. అప్సెల్ రీసెల్లింగ్ మన బిజినెస్ లో ఎక్కువగా ఉంది అని అంటే సర్వీస్ సెక్టార్ లో ఇన్హౌస్ అంటారు. సో ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయంటే మీ బిజినెస్ వాల్యుయేషన్ చాలా బాగా పెరిగినట్టు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. లాంగ్ వీడియో అని నేను ఖచ్చితంగా లాంగ్ వీడియో చేస్తాను దీనికోసం. థ్యాంక్ యూ సో మచ్. మీ కేపీ బిజినెస్ గురు సైనింగ్ ఆఫ్. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.